నా పేరు దుర్గాప్రసాద్. మీరు ఏ వయసు వారైనా పూర్తి కాలం, జీవితకాలం ఆరోగ్యంగా, ఆనందకరంగా ఉండాలంటే అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మనందరికీ తెలుసండి. కొన్ని వేల కోట్ల డబ్బులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే అది ఆరోగ్యం ఎప్పుడైతే ఇబ్బందయిందో మన ఆ డబ్బులన్నీ కూడా వేస్ట్. మనం ఏం చేయలేం. మనం కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కూడా ఇతరులకు ఉపయోగపడుతుంది కానీ మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడదండి. ఒకవేళ మీరు ఏ వయసు వారైనా సరే 40-60 వయసులో ఉన్నట్లయితే మీరు తెలుసో తెలియక మీకు అవగాహన లేక మీరు ఎలా పడితే అలా ఉన్నారనుకోండి. అంటే ఆరోగ్యపు అలవాట్లు కానీ లేదంటే వ్యాయామం లేకుండా ఎలా పడితే అలా 40 ఏళ్ళ వరకు వచ్చేసినాయి. ఇప్పుడు మీరు 40-60 లోపల మీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీరు ఏ వయసు వారిని మొట్టమొదటి నుంచి ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంటే చాలా మంచిది. కాకపోతే ఇప్పటికైనా మీరు తెలుసుకున్నట్లయితే మీరు మారాలి. మీ వయసు 40 నుంచి 60 లోపు మీరు కంపల్సరీగా మీ యొక్క శరీరం గురించి, మీ యొక్క సంపాదన గురించి ఆలోచించాలండి. మీ కుటుంబం గురించి ఆలోచించాలండి. 40 ఇయర్స్ లోపు మీరు తెలుసు మొట్టమొదటి నుంచి మీరు మంచి ఆలోచనలు ఉంటే మంచిదే. ఇప్పటికైనా రిటైర్డ్ అయిన తర్వాత 60 ఏళ్ల తర్వాత మనము సంతోషంగా ఉండాలంటే, మన కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలంటే ముందు మీరు మీ బాడీ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బులని కాదు. ఇక్కడ ఆరోగ్యకరమైన 40-60 లోపల ఈ 20 ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అండి ఇది. ఈ ఇంపార్టెంట్ పీరియడ్లో మీరు కంపల్సరీగా సంపాదించే డబ్బులు చాలా జాగ్రత్తగా దాన్ని సేవ్ చేసుకోవడం, అనవసరపు ఖర్చులు పెట్టకుండా ఉండటం, హెచ్చులకు పోవడం, ఉత్తుత్తినే కార్లు అంటే లగ్జరీ కార్సో లగ్జరీ పెద్ద పెద్ద హౌసులు తీసుకోవడం, తలకు మించి భారంతో మన ఇన్కమ్ ఎంత ఉంది, మనం ఎంత డబ్బులు సంపాదిస్తాం, ఎంత మనం ఖర్చు పెట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా పూర్తి ఆలోచనతో ఉండాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్లు ఫ్యూచర్లో డబ్బులు వస్తాయిలే భవిష్యత్తులో నాకేం పర్లేదు, ఏ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కాదు. మీకు ఏంటంటే 40-60 వయసులో మీ ఆరోగ్యం గురించి, అలాగే డబ్బుల గురించి, తర్వాత ఆనందం గురించి మీరు ఆలోచించాలి. ఈ ఈ క్రుషియల్ పీరియడ్లో, ఈ 20 ఇయర్స్ పీరియడ్లో మీరు ఎక్సర్సైజ్ చేయడం కానీ, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఇప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి. మీ ఇష్టం వచ్చినట్లు మీరు అందరితో వాగ్యుద్ధం చేసేయడం, దెబ్బలాట పెట్టేసుకోవడం, అంటే నెగిటివ్గా ఆలోచించటం, రాత్రులు సరిగ్గా నిద్రపోకపోవడం, ఈ చెడు అలవాట్లు అంటే బ్యాడ్ హ్యాబిట్స్కి మీరు బానిస అవ్వడం, అలా కాకుండా అలా చేయకూడదండి. అది అనారోగ్యపు ఆహారపు అలవాట్లు లేదంటే అనారోగ్యపు ఆహారం తీసుకోవడం కానీ, జంక్ ఫుడ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా 40-60 వయసులో మీ భవిష్యత్తు బాగుండాలంటే, ఆరోగ్యకరంగా ఉండాలంటే మీరు ఎప్పుడు కూడా మీ కుటుంబ సభ్యులకి భారం కాకూడదండి. మీరు అనారోగ్యం పాలయ్యారనుకోండి, ఏదో కిడ్నీయో లివరో ప్రాబ్లమ్స్ వచ్చినాయనుకోండి 60 ఇయర్స్ తర్వాత, మీ బ్యాడ్ హ్యాబిట్స్ వలనో లేదంటే మీ జీవన శైలి, మీరు తప్పుడు విధానాలతో తప్పుడుగా మీరు పెరిగి జీవన శైలితో మీరు తేడా వచ్చినట్లయితే మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా ఎఫెక్ట్ అయిపోతారండి. చాలా ఇబ్బంది పడిపోతారండి. మొత్తం కుటుంబం అంతా కూడా అష్ట కష్టాలు పడతారన్నమాట. ఇది ఒక మనిషి వలన మొత్తం కుటుంబం ఇబ్బంది పాలవుతుంది. అందుకు మీరు అవగాహన లేక ఉండటం వేరు. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి విషయం మనం తెలుసుకోవాలి. అనారోగ్యపు ఆహారం అంటే ఏంటి, ఎంత నిద్ర పోవాలి, ఎంతసేపు నిద్రించాలి, అలాగే ఏ ఎక్సర్సైజ్ చేయాలి, అలాగే ఎంతసేపు మనం కష్టపడి పనిచేయాలి, లేదంటే ఎలాగా సేవింగ్స్, మనం డబ్బులు సంపాదించాలంటే కొత్త కొత్త పద్ధతులు ఏమున్నాయి, సమాజం ఎటువైపు వెళ్తుంది, సమాజానికి కావాల్సిన ఏంటి, సమాజంలో ఏదైనా వ్యాపారం చేయాలన్నా ఉద్యోగం చేయాలన్నా దేని గురించి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఏది డిమాండ్ ఉంది, ఆ డిమాండ్కి అనుకూలంగా మనం ఉద్యోగం చేయాలి, బిజినెస్ చేయాలి, దాని తగ్గ మనం డబ్బులు సంపాదించాలి. అంతేగాని డిమాండ్ లేని కోర్సులు చేయటం కానీ, డిమాండ్ లేని బిజినెస్ చేయటం కానీ చేసి ఇబ్బంది పాలవ్వకూడదండి. అది ఆ ఏరియాలో మీరు పెట్టే బిజినెస్ ఉద్యోగం ఏదైతే అది మీరు అక్కడ ప్రజలందరికీ ఉపయోగపడుతుందా లేదా, ఏ విధంగా అది వాళ్ళ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, దానివల్ల మనకి డబ్బులు వస్తాయి, ఆ సమస్యలకి పరిష్కార మార్గం ఉంటుందండి. ఒక ఏరియాలో ఏదో మంచి ఆహారం అసలు హోటల్ లేదు,
హోటల్ పెట్టినట్లయితే మీకు మంచిది అది. అలాగే ఏదో ఒక షాప్ ఉంది, గ్రోసరీ షాప్ అక్కడ ఏరియాలో లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, అక్కడ పెట్టినట్లయితే వాళ్ళకి ఆ సమస్య ఆ ఏరియా వాళ్ళకి డిమాండ్ అవుతుంది. అంటే హైఫైగా ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి వాళ్ళ ఆలోచన విధానం తగ్గ షాప్స్ లేవనుకోండి. వాళ్ళకి మనం చూసుకోవాలి ఏది డిమాండ్ ఉంది ఏంటని. ఏదేమైనా మీరు ఒక 20 ఇయర్స్ మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్నారు, ఆ తర్వాత తెలుసో తెలియకో మీరు ఎలా పడతాలో ఉన్నారు, కానీ 40 మీ ఏజ్ 40కి 60కి మధ్యలో ఉంటే కంపల్సరీగా మీ గురించి ఆలోచించాలి, డబ్బులు సంపాదించాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆ ఆరోగ్యపు అలవాట్ల వలన మీ అది సీనియర్ సిటిజన్ అయిన తర్వాత 60 ఏళ్ల తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తప్పకుండా మీరు ఈ డబ్బులు హెచ్చులుకుపోవటం, అనవసరమైన ఖర్చులు లేకుండా చూసుకోవటం అలా చేసినట్లయితే మీకు కుటుంబ సభ్యులు, మీరు వీళ్ళందరూ కూడా సంతోషంగా, హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.